మాజీ విప్లవ రచయితల సంఘం నేతపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు సిపిఐ నేత నారాయణ. చరిత్రకారులను విమర్శిస్తే చరిత్రలో ఎక్కుతామనుకోవటం మూర్ఖత్వం అని హితవు పలికారు. కమ్యూనిస్టుల ముఖ్య నేతల గురించి విమర్శించే నైతిక హక్కు ఎవరికీ లేదన్నారు. ముంబైలో మావోయిస్టుల లొంగుబాటుపై ఓ విరసం నేత సంచలన వ్యాఖ్యలు చేశారు. రావి నారాయణ, మల్లోజుల వేణుగోపాల్ను దేశ ద్రోహులు, విప్లవ ద్రోహులంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. చరిత్రహీనుడు చరిత్రకారుల్ని విమర్శిస్తే వీడు చరిత్రలో ఎక్కుతాడు అనుకున్నటువంటి ఒక మూర్ఖుడు ఒక ఆర్టికల్ రాశాడు. వాడి పేరు చెప్పడం బాగుండదు. అతను ఏమంటాడు, రావి నారాయణ రెడ్డి తెలంగాణ సాయుధ పోరాటం నుంచి బాంబేకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ ఈ నక్సలైట్ నాయకుడు కూడా వేణుగోపాల్ ఆయన బాంబేలోనే పోయి సరెండర్ అయ్యాడు. ఆయన బాంబేలో సరెండర్ అయ్యాడు, ఈయన బాంబేలో సరెండర్ అయ్యారు. వీళ్ళందరూ ద్రోహులు, విప్లవ ద్రోహులు అని చెప్పి చెప్తా ఉన్నాడు. తెలంగాణ సాయుధ పోరాటం ఏంటి, అది అంతర్జాతీయ స్థాయిలో చర్చించబడింది. ఎత్తుగడల రీత్యా కరెక్ట్ కాదని నిర్ణయం తీసుకొని దాన్ని ఆపడం జరిగింది. ఆ టైంలో రామినారాయణ రెడ్డి అభిప్రాయం కూడా దాన్ని ఆపాలని ఉద్దేశమే. అప్పుడు ఆయనకు ఒక థ్రెట్ వస్తే బాంబేలో పోయి కమ్యూనిస్ట్ పార్టీ హెడ్ క్వార్టర్లో ఉన్నాడు ఆయన బయటకు వచ్చాక భారతదేశంలో అందరికన్నా ఎక్కువ ఓట్లు, నెఫ్రు కన్నా ఎక్కువ ఓట్లు వస్తాయి. ఆయన దేశద్రోహం అయితే ఆయన మన్నిస్తారా? ఆయన దాదాపు 500 ఎకరాల భూమిని మొత్తం పేదవాళ్ళకి పనిచేశాడు. 2000 ఎకరాల భూమిని పనిచేశాడు. అలాంటి త్యాగ పురుషుని పట్టుకొని హేళన చేయడం, తర్వాత ప్రాణాన్ని కొట్టి 30-40 ఏళ్ళుగా అండర్గ్రౌండ్ పోరాటం సాగించినటువంటి వేణుగోపాలను కూడా ఆ పద్ధతుల్లో తోలనాడడం ఎంత ఘోరమేది. త్యాగం చేసిన వాళ్ళని ఈ పద్ధతిలో విమర్శిస్తారా? ఈయన కూడా సోకాళ్ళు విప్లవకారుడు కింద మాట్లాడుతున్నాడు. ఈయన ఒక దేశద్రోహి. ఇలాంటి దేశద్రోహులు దేశకు త్యాగం చేసినటువంటి మల్లోజు వేణుగోపాల్ గురించి కానీ లేకపోతే రావి నారాయణ గురించి మాట్లాడే నైతికత మీకుందని ఈ స్థాయికి దిగజారిపోతారా? నేను తీవ్రంగా ఖండిస్తున్నాను.